ఏ త్యాగానికైనా సిద్ధం మహాయోగి. నీ పేగు తెంచుకొని పుట్టే పాసం అంటే సిద్ధపడతావా? అంగీకారం. ఒక తాంత్రిక శక్తి ఇప్పటికే 6 గ్రంథాలు సొంతం చేసుకుంది. ఎవరా తాంత్రిక శక్తి ఆచార్య? మహావీర్ లామా. అంబిక దీనికి పరిష్కారం 24 ఏళ్ల క్రితమే రాసి. చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులో ఉన్నావు. ఆ గ్రంథం కాపాడటానికి నువ్వు మీరాయిని చేరాలి. అని అంటుందిరా, పిచ్చిదిరా అది. నువ్వు వేదావే, కానీ నువ్వెవరో నీకే తెలియని వేదావే. మర్డర్ అటెంప్ట్ చేసింది కాకుండా మళ్ళీ ఇంగ్లీష్ సినిమా కబుర్లు చెప్తావా? ఒకవైపు వెలుగు కనిపిస్తోంది, మరోవైపు చీకటి. ఎలా ఉందో అంతరిక్షంలో అది మాయం చేసే బ్లాక్ హోల్ అవుతుంది. అది ఎంత శక్తి ఉన్నదాన్నైనా తనలో కలిపేసుకుంటుంది. నా గతం, నక్షత్రం, నా ప్రస్తుతం, ఊహాతీతం. 7 గ్రంథాలు చేతికొచ్చేసరికి 24 ఏళ్ళు పట్టింది ప్రొఫెసర్. నేను అనుకుంది సాధించడానికి నాకున్న గడువు 2 వారాలే. One thing I don't have is time, professor. ఇదిగో ఇస్తా అన్నా, ఇచ్చేసిన. ఖచ్చితంగా సౌరా చేసామింది నువ్వు. లాభం నాకు ఇవ్వటమేమిట్రా? ఆస్కర్ యాప్ ఇచ్చింది నువ్వేగా. అయితే న్యాయం ప్రకారం ఇది నీ వాటా, ఉంచు. జాగ్రత్త. సర్లే. అమ్మాయి సమతల్లి గుండె నోట్లోకి వచ్చింది. నువ్వేంట బాబు నన్ను తగులుకున్నావు? నాకు వేరే దారి లేదు. నేను చెప్పే ముద్ర వేసి నీ జ్ఞాపకాల్లోకి వెళ్తే. వీరా, వెయిటింగ్ ఎక్కడ? ఏసీ ఏంట్రా? చదవగలను. అంతకు మించి నీ ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళు. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ లో చూసినప్పుడే ఏదో తెలియని కనెక్షన్ అనిపించింది. అప్పుడు సిగ్నల్స్ ని పట్టించుకోలేదు, కానీ ఈ రోజైతే దీని అమ్మ సినిమాలో చూపించినట్టే గాలి రావడం, లైట్లు వెళ్ళడం, చుట్టూ ఎగరడం. టచ్ ద ఫీల్, ఫీల్ ద ఊపిరి, స్మెల్ ద ఎయిర్. నా హార్ట్ లో ఫీవర్ వచ్చేసినట్టుందిరా. లాడ్జికి వెళ్తావేంటి? నీ యాపల్.
అసలు ఒక అమ్మాయి మన్నెత్తుక్కుంటూ రావడం ఏంటి? ఏంట్రా మన కోసం రక్తం చెందించడం ఏంటి? ఇది డెఫినెట్ గా లవ్వే. ఇలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదురా. వదులుకోకూడదంటే పట్టుకో అంటే ప్రపోజ్ చేయాలి. ఇదే మ్యాప్ గడ పంపిన లొకేషన్. నువ్వు పెడితేనే తీసేస్తా. ఏది ఇస్తాను దూరం అరే దిక్కేచ్చలే గాడి చేతబడి చేస్తుందండి. ఏంట్రా ఇది? చేతబడి పోయిబే. బయట చిలకలేంటి, లోపల నీ ధ్యానం ఏంటి? ఆడ జరుగుతున్న దందాకి నీకు ఏమైనా మ్యాచింగ్ ఉందా? ఏడో గ్రంథం చేజారిపోయింది. యోధా సిద్ధం కావాలి. వేద, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనిషిని దేవుణ్ణి చేసే 9 గ్రంథాలున్నాయి. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. ఆ 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గరవుతున్నాడు. 9ని చేరకుండా వాణ్ణి నువ్వు ఆపాలి. ఇరట్ట దృశ్యమంజముల పాయసం అమరేంద్ర బాబుల అంగుళం చెప్పు మొత్తం దబ్బుడం. ఈ ప్లేసును అంగుళం సార్ మీకున్న భయానికి ఎందుకు సార్ ఆపరేషన్ ఎలాగో కేసు క్లోజ్ చేసాం. ఎటుపోయి ఎటు వస్తుందో ఎందుకు సార్ రిస్క్? ఆ నేషనల్ టాస్క్ ఫోర్స్ ప్రెసిడెంట్ మామూలుగా లేసే పరిస్థితి నా మీద. 30 మందిని ఒక్కసారి ఎలా వదిలేస్తావరా? దానికి ఆన్సర్ ఏంటో చెప్పు, లేదా కాలిపోయిన గంజాయికి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటున్నారు. ఈ రెండు మన వల్ల కాదు. ఎలాగైనా మనం ఎవిడెన్స్ క్యాచ్ చేయాలి. నేను నీకు సీరియస్ గా ఓ మ్యాటర్ చెప్తామని వచ్చా. లోపల నువ్వు చెప్పిన సోదికి ఆ పావురానికి నా మైండ్ అంతా చాక్స్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యూ. నీ పిచ్చి భరించడానికి తగ్గించడానికి నేను రెడీ. షాదీ. నేను వచ్చిన పని, నువ్వు చెయ్యాల్సిన పని ఇది కాదు. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ సమస్యకి విధి ఎంచుకున్న అడ్రస్ నువ్వు. హలో, ఆడి గురించి ఆడికి ఫుల్ క్లారిటీ ఉంది. నువ్వు కనిపించేయకండి. నీకు వేద అనే పేరు ఎవరు పెట్టారు? పెంచిన కాశీ అఘోర గురించి మాత్రమే నీకు తెలుసు. నిన్నక్కడ వదిలిన మీ అమ్మ గురించి నీకు తెలీదు. మీ అమ్మ పేరు అంబిక. వేల మంది ఆరాధించే ఆమె. నాకే అమ్మ తెలీదు. నేను ఘాట్లలో తిరిగా, శవాల మధ్య పెరిగా, దొరికింది తిన్నా, నచ్చింది దిక్కుకెళ్ళా. నా కోసం ఏ రోజు ఏ అమ్మ రాలేదు. నా పంచాయతీ నీకు అర్థమైతే రా, లేదంటే లేదు. అవసరం రక్షణ ఏమని కుమారేనా ఇవా వస్తుంటావా? నువ్వేం ఫిగర్ కాదు మామ. విభా కాకపోతే నాలో నభం సెట్ చేస్తా నీకు. నీ హార్ట్కి వచ్చిన ఫేవర్ మొత్తం సెట్ అయిపోద్ది. ముందు ఫ్లికర్ అవుతుంది లైట్లు తెచ్చి స్టర్లైట్ లేదు చిన్న లేదురా. అంగుళం లైట్ వచ్చింది, నీ లైట్ హౌస్ వచ్చింది. ఏం స్టిక్కర్ అయిపోయాడు. అబ్బో రే, కంట్లో కక్కుర్తి కారిపోతుంది. కొంచెం యాటిట్యూడ్. ఒకసారి బయటకు వస్తావా? ఈ కార్ ఎలా వచ్చిందో గుర్తుందా? షోర్ బజార్ అనుకుంటా. ఏ ఫస్ట్ కాపీ చేయడానికి నువ్వు తీసుకురాకపోయి ఉంటే బ్రేక్స్ ఫెయిల్ అయిన ఈ కార్ 4 ప్రాణాలని తీసేది. నీకు గంజాయిలో కొత్తిమీర కలపమని ఎవరు చెప్పారు? చెప్తాడు మన ఐడియానే. అదే నేను చెప్పేది. నీ ఆలోచనల్లోనే మంచి ఉంది. దానివల్ల అది కాలేజ్కి సప్లై అవ్వకుండా ఆగిపోయింది. అలా ఇక్కడ ఒక్కో వస్తువు వెనుక ఒక్కో మంచుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు స్పెషల్. నేను ఇన్ని మంచి పనులు చేశానా? ఆకాశంలో ఏంటి షురూ చేశాడు. ఇప్పుడు లేని చుక్కల్లో బాణం పడుకున్న మనిషి కనిపిస్తున్నాడు.
చేయాల్సిన టైం వచ్చిందన్న. ఏం చేసేది, ఎక్కడికి వెళ్ళేది, నాకు అర్థమయ్యేలా చెప్పు. తనే దేవుడు అనుకునేవాడొకడు లక్షల మందిని చంపబోతున్నాడు. వాడిని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. ఓకే, ఎలా వెళ్ళాలి? ఆ దారి నీ జ్ఞాపకాల్లో ఉంది. దాన్ని ముద్ర వేసి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు నేను ఆ ముద్ర వేస్తే కనిపిస్తుందంట. ఏంటా ముద్ర? మాంత్రిక ముద్ర. నేను చూపించినట్టు ఆ ముద్ర వేయి. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం మిరాయి. నువ్వు వినే ప్రతి పదం నిన్ను మిరాయికి దగ్గర చేస్తుంది. మనం దూరం అవ్వడం లేదు. మనం మళ్ళీ కలిసే చోటు తంత్రవనం. అమ్మ వాయిస్ స్టీరియోలో విన్నట్టుందిరా. ఇదంతా ఎమోషనల్ స్కామ్ రా. మరి ఆ కారు ఏకంతా ఫ్లూక్ రా. రే, ఇద్దరం కలిసి దాన్ని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పంపించాలి. నీకు విషయం చెప్ప, నీకు వచ్చిన నువ్వు అర్జెంటుగా ఎడికించి వెళ్ళిపోవాలి. లేడీస్ కదా, జర సాఫ్ట్గా చెప్తున్నా. కరెక్ట్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరికి ఏమైంది? చాలా మంది ప్రాణాలు పోయాయి. వచ్చేసాం పద. త్వరగా వేద దగ్గరికి వెళ్ళాలి. ఏదో సరిపోతుందిరా. విభా తీసుకెళ్ళడానికి ఎవరు వస్తున్నారు? శివా, ఏం జరిగింది? నన్ను పెంచిన వ్యక్తి, నిన్ను తీసుకురమ్మన్న వ్యక్తి ఇంక లేడు. అని చెప్పుకోవడానికి మిగిలింది నువ్వు ఒక్కడివి. నిన్ను మీ అమ్మ ఎలా అయితే నమ్మిందో నేను అలాగే నమ్ముతున్నాను. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నేను వెళ్తున్నా, జాగ్రత్త. అసలు ఏం జరిగింది? You are the only one alive. Don't make me burn this place. ఈ రోజు బిజినెస్ హాలిడే. గేట్
చెత్త యాన్యువల్ సెటప్ లాగుంది. రండి కొట్టుకుందాం. Leave him. Let's kill myself. ఆ 9వ గ్రంథానికి దారి నాకు మాత్రమే తెలుసు. Leave him. సమయం వచ్చినప్పుడు వాడి రుధిరం వరుణం కలిసి ఆ దారి బయటికి కనిపిస్తుంది. గైస్ మీకు చెప్తా ఒకటి, మళ్ళీ రీప్లే చేద్దాం. ఓకే సరే, ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ Disclaimer under Section 107 of the Copyright Act 1976. All lines is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is used permitted by copyright statute and otherwise be infringing. Non-profit, educational, or personal use tips and balance in favor of fair use. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నక్షత్రం
చేద్దాం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం జనసిద్ధం. జైత్రయ. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్ రాయ్ రాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. కంప్యూటర్ లెక్క చేసేసి నాకు ఇప్పుడు చెవులిన ఆడతలే. ఇంతసేపు నుంచి మాట్లాడాలి. ఇక మిరాయి 2 అంట. మిరాయి 2 అక్కడ చూడండి. చూడమని కాదు, మిరాయి 2 అని పెట్టారు. ఇక మిరాయి పార్ట్స్ పెడతారు, 2 కూడా పెడతారు. బేబీ ఎల్లో 2ఆ, బేబీ ఎల్లో 5ఆ, 6, 7, 3 డెమో అంట. చిచి 8, 9 చిచి 5 ఎపిసోడ్లా. ఇప్పుడు ఫర్ ఆండ్రాయిడ్ కోసం నేను తీసుకొచ్చా. నేను ఏంటంటే మీ వీడియో మళ్ళీ